ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఒక ఓవర్తో మలుపు తిరిగే మ్యాచ్లెన్నో. 4లు 6లతో పరుగుల వరద పారే సమయంలో టెస్ట్ అంటూ నెట్ఫ్లిక్స్లో ఓ స్పోర్ట్స్ డ్రామాను స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. మరి ఇంతకీ ఈ మ్యాచ్ ఫార్మాట్ ఏంటి? విన్నర్ ఎవరు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అర్జున్ అంటే సిద్ధార్థ్ గారు స్టార్ క్రికెటర్. కుటుంబం కన్నా క్రికెట్ అంటేనే ప్రాణం. కొన్ని రోజులుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. చెన్నై వేదికగా పాకిస్తాన్తో జరిగే కీలకమైన టెస్ట్ మ్యాచ్లో చోటు దక్కించుకొని తనని తాను మరోసారి నిరూపించుకోవాలి అనుకుంటాడు. శరవణన్ అంటే మాధవన్ గారు సైంటిస్ట్. పెట్రోల్ లేకుండా నీటితో నడిచే హైడ్రోఫ్యూయల్ ఇంజిన్ తయారు చేసి ప్రభుత్వ అనుమతి కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. 50 లక్షలు ఇస్తేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తామని అధికారులు చెబుతారు. అతడి భార్య కుముద అంటే నయనతార గారు టీచర్. 34 ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్టరు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలంటే 5 లక్షలు కావాల్సి ఉంటుంది. మరి ఈ ముగ్గురి జీవితాలను చెన్నై టెస్ట్ ఏ విధంగా ప్రభావితం చేసింది? ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళేంటి? ఎవరు 6 కొట్టారు, ఎవరు క్లీన్ బౌల్డ్ అయ్యారు అన్నదే సినిమా. ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గారు ఈ ముగ్గురు కలిసి పాకిస్తాన్పై ఆడుతున్నారని తెలిస్తే మ్యాచ్ సగం గెలిచేశామన్న భావన ప్రేక్షకుడిలో ఉంటుంది. అచ్చం అలాగే మాధవన్, సిద్ధార్థ్, నయనతారలను టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. సాధారణంగా క్రీజ్లో 2 బ్యాటర్లు దిగుతారు. కానీ ఈ టెస్ట్ టైటిల్ పడగానే డైరెక్టర్ గారు ఎక్కువ ఆలస్యం చేయకుండా అర్జున్, శరవణన్, కుముద పాత్రలను క్రీజ్లోకి దింపాడు. ఈ 3 పాత్రల ఔచిత్యం ఏంటి, జీవితంలో వీళ్లకున్న లక్ష్యం ఏంటన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా ఆరంభ సన్నివేశాల్లోనే చెప్పేశాడు. అయితే పాత్రలను మరింత డీటెయిలింగ్గా చూపించాలన్న ఉద్దేశంతో ఎక్కువసేపు డిఫెన్స్ ఆడించారు. ఆయా సన్నివేశాలన్నీ చాలా సాగదీత వ్యవహారంలా అనిపిస్తాయి. నిజమైన టెస్ట్ ఆడుతున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా అన్న భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది. ముఖ్యంగా మాధవన్, నయన్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో పెద్దగా పరుగులేమీ రావు. పాకిస్తాన్ మ్యాచ్లో అర్జున్ ద్వారా బెట్టింగ్ చేయించాలని ఓ సిండికేట్ ముఠా ప్రయత్నించడంతోనే అసలు మ్యాచ్ మొదలవుతుంది. ఒకవైపు బెట్టింగ్ ప్రయత్నాలు, మరోవైపు కుముద, శరవణన్ ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు కాస్త వేగం పెరుగుతుంది. కుముదతో కలిసి ఇంటికి వచ్చిన అర్జున్ వాళ్ళ కొడుకును శరవణన్ కిడ్నాప్ చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్లో కథ ఒక్కసారిగా కీలక మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచి పాత్రలకు అసలైన సవాళ్లు ఎదురవుతాయి. బౌన్సర్లు, యార్కర్లు, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ సన్నివేశాలతో దర్శకుడు మెయిన్ క్యారెక్టర్లకు పెద్ద పరీక్ష పెడతాడు. అప్పటి వరకు రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేస్తున్న శరవణన్ పాత్ర ఒక్కసారిగా లెఫ్ట్ హ్యాండ్ ఆడటం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి టెస్ట్లో శరవణన్ వీరవిహారం చేస్తాడు. ముఖ్యంగా చివరి 30 నిమిషాల్లో తన నటనతో 4లు 6లు కొడుతూ సన్నివేశాలను దడదడలాడిస్తాడు. ఈ సందర్భంగా అతడు చెప్పే ఫిలాసఫీ, కుముదతో వచ్చే సన్నివేశాలను చూస్తే డబ్బు, అవసరాలు మనిషిని ఎంతకు దిగజారుస్తాయో చూపే సన్నివేశాలు సూపర్గా ఉంటాయి. మరోవైపు క్రికెట్టా, వ్యక్తిగత ప్రయోజనాలా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు అర్జున్ పాత్ర తీసుకునే నిర్ణయం మెప్పిస్తుంది. కానీ చివర్లో సూపర్ ఓవర్ అవుతుందనుకుంటే డ్రాగా ముగిసే క్లైమాక్స్తో ప్రేక్షకుడి ఉత్సాహాన్ని నీరుగార్చాడు దర్శకుడు. ధోని, రోహిత్, కోహ్లీలా మాధవన్, సిద్ధార్థ్, నయనతార ఈ టెస్ట్లో తమ నటనతో ఆదరగొట్టారని చెప్పుకోవాలి. వాళ్ళు లేకపోతే ఈ కథకు అసలు బలమే లేదు. ప్రజలకు మేలు చేయాలన్న తపనతో ఉన్నవన్నీ పోగొట్టుకుని జీవితంలో విసిగి వేసారిపోయిన ఒక మేధావి సైంటిస్ట్ శరవణన్గా మాధవన్ నటన సినిమాకే హైలైట్గా ఉంటుంది. ఈ టెస్టుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాధవన్ గారు. కుముద లాంటి పాత్రలు నయనతారకు నల్లేరు మీద నడక. సిద్ధార్థ్, మీరా జాస్మిన్ పాత్రలు సెటిల్డ్గా ఉంటాయి. తమ ఇన్నింగ్స్ వరకు ఈ టెస్ట్లో బాగానే ఆడారు. యుద్ధంలో ఓ వీరుడు పోరాడేది దేశాన్ని కాపాడటానికా లేదా తన ప్రాణాన్ని కాపాడుకోవటానికా? నేను సైనికుడిని సార్, ఈ మ్యాచ్లో నేను ఆడి తీరాలి వంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు శశికాంత్ టెస్ట్లో ఏమాత్రం కొత్తదనం లేదు. చాలా చిన్న పాయింట్. కేవలం స్టార్ నటీనటుల వల్లే ఆ మాత్రమైనా ఆసక్తికరంగా ఉంది. పైగా దాదాపు 2.5 గంటల నిడివి కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబంతో కలిసి చూడొచ్చు ఈ సినిమాని.
నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగులో కూడా ఈ సినిమా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.